ఓకే, నమస్తే. నా పేరు వరలక్ష్మి అని. ఇక్కడ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హార్టికల్చర్ రీసెర్చ్లో సైంటిస్ట్గా ఉన్నాను. మా ఇన్స్టిట్యూట్ నుంచి విడుదలైన అర్కా ప్రసన్ అనే బీర రకాన్ని ఈ సేద్యా సీడ్స్ వాళ్ళకి లైసెన్సింగ్ ఇచ్చాము. ఈ తಳಿ ప్రత్యేక గుణాలు ఏంటంటే ఈ రకంది ఇది చాలా తొందరగా ఫ్లవర్స్ వస్తాయి. 45 డేస్కి అంతా విత్తనం వేసిన 45 డేస్కి అంతా ఫ్లవరింగ్ వస్తుంది. ఫ్రూట్ కూడా మీకు 46 to 48 డేస్ లోపల మీకు పంట చేతికి వస్తుంది. అదే వేరే ప్రైవేట్ హైబ్రిడ్స్ మీరు ఏమైనా వేశారు అంటే సుమారు ఒక 60 రోజులు 55 to 60 డేస్ అవసరం అవుతుంది. ఇది చాలా ఎర్లీ వెరైటీ. 35 to 40 డేస్ ఫ్లవరింగ్ అండ్ దెన్ 45 to 46 డేస్లో ఫ్రూటింగ్ వచ్చేస్తుంది. కాయ చాలా పొడవుగా ఉంటుంది, సన్నగా ఉంటుంది, గ్రీన్ కలర్లో ఉంటుంది. ప్లస్ దీనికి ఎక్కువ ఈల్డింగ్ కెపాసిటీ ఉందన్నమాట. ఇది ఒక ఎకరానికి మీకు సుమారు 12 to 15 టన్స్. మేము 12 టన్స్ మేము చెప్తే రైతులు తీసుకున్నదైతే 15 టన్స్ వరకు ఒక ఎకరానికి ఈల్డ్ తీసుకున్నారు. చాలా మంచి వెరైటీ ఇది. చాలా బాగా పాపులర్ అయింది కర్ణాటకలో. ఇక ఆంధ్ర, తెలంగాణ రైతులు కూడా దీని గురించి అడుగుతున్నారు. వాళ్ళు కూడా దీన్ని గ్రో చేస్తున్నారు. మీరు కూడా తీసుకొని గ్రో చేస్తే ఈ సేద్యా వాళ్ళ దగ్గర నుంచి సీడ్స్ తీసుకొని మీరు గ్రో చేయొచ్చు. ఇది అర్కా ప్రసన్న గురించి. ప్రసన్న వెరైటీ మీరు గ్రో చేయాలా అంటే దీనికి మీరు సాయిల్ శాండీ లోన్ సాయిల్ అయితే బాగుంటుంది. లేదా ఈవెన్ క్లే సాయిల్స్ ఉన్నా కూడా ఓకే, బ్లాక్ కాటన్ కూడా ఓకే, ఏ సాయిల్లోనే వస్తుంది. కాకపోతే నీరు వ్యవస్థ మాత్రం చక్కగా ఉండాలి. ప్రతిరోజు మీరు 1 hour నీళ్లు ఇస్తూ ఉండాలి. దీనికి డ్రిప్ పెడితే డ్రిప్ మల్చు విధంగా కింద మల్చి చూపించారంటే మీరు ఈ విధంగా మల్చి వేసుకొని డ్రిప్ లైన్లో గ్రో చేశారంటే డైలీ 1 hour వాటర్ ఇవ్వాల్సి ఉంటుంది. తర్వాత లైన్ టు లైన్ మీరు స్పేసింగ్ 5 అడుగులు అంటే 1.5 మీటరు లైన్ టు లైన్ ఇవ్వాలి. మొక్క నుంచి మొక్కకి 1.5 అడుగు 45 సెంటీమీటర్లు మీరు డిస్టెన్స్లో పెట్టారంటే మీకు ఈల్డ్ మేము చెప్పిన రీతిలో ఈల్డ్ వస్తూ ఉంటుంది. పశువుల ఎరువు చాలా బాగా వేయాల్సి ఉంటుంది. స్టార్టింగ్లో 25 టన్నులు ఒక ఎకరానికి మీరు పశువుల ఎరువు వేయాలి. దాని జతలోనే మీరు డిఏపి యూరియా, యూజువల్గా డిఏపి యూరియా 3 భాగాలు. ఇక దీనికి 150 to 100 NPK రీతిలో మేము సిఫార్సు చేసాం దీన్ని పెంచడానికి. లేదా డ్రిప్ ఇరిగేషన్ ఉంటే మీ దగ్గర వారానికి ఒక ఎకరానికి 2 kgs 90 నాళ్ళు వదులుతూ ఉన్నారంటే వారానికి ఒకసారి వదిలితే 15 డేస్ టు తర్వాత మొదలుపెట్టి పంట కాలం ఎంత రోజులు ఉంటుంది, 3 నెలలు ఉంటే కూడా 3 నెలలు కూడా ప్రతి వారానికి ఒకసారి 90 నాళ్ళు 2 kgs ఒక ఎకరానికి ఇస్తూ ఉండాలి. నీళ్ళలో డ్రిప్లో ఇచ్చారంటే సరిపోతుంది. లేదా మీకు డ్రిప్లో ఇచ్చే అనుకూలం లేదు అని అనుకుంటే డిఏపి యూరియాని మీరు 3:1 రేషియోలో మిక్స్ చేసుకొని 3 kg డిఏపి 1 kg యూరియా మిక్స్ చేసుకొని ఒక్కొక్క మొక్కకి 10 to 15 grams అట్లా ప్రతి 15 రోజులకు ఒకసారి ఇస్తూ ఉంటే కూడా పంట దిగుబడి బాగా వస్తుంది మీకు.